నమస్కారం. చరిత్రలో ఎన్నో గొంతులు వినిపిస్తాయి. కొన్ని కాలంతో పాటు మాయమైపోతాయి. కాని కొన్ని మాత్రం యుగాలు దాటి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అటువంటి ఒక అద్భుతమైన ప్రయాణమే స్వామి వివేకానంద కథ. ప్రపంచం ఆయన్ని స్వామి వివేకానందగా గుర్తించడానికి ముందు ఆయనెవరో తెలుసా? మనలాంటి ఓ మామూలు యువకుడు. పేరు నరేంద్రనాథ్ దత్త. చురుకైన మనసు, కాని సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో నిండిన హృదయం. అయితే అసలు పాయింటేంటంటే, కలకత్తా వీధుల్లో తిరిగే ఓ సాధారణ యువకుడు యావత్ ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎలా మారగలిగాడు? ఆ అద్భుతమైన పరివర్తన వెనుక ఉన్న కథను ఇప్పుడు చూద్దాం. సరే, ఆయన కథ ఆయన బాల్యం నుంచే మొదలవుతుంది. నిజానికి నాయకత్వ లక్షణాలు, ఆ అసాధారణమైన ధైర్యం అన్నీ చిన్నప్పట్నుంచే ఆయనలో ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, కలకత్తా వీధులు. ఒక గుర్రపు బండి అదుపు తప్పింది. అందులో ఓ మహిళ ప్రాణభయంతో కేకలు పెడుతుంది. అందరూ చూస్తున్నారు, కాని ఏం చెయ్యాలో తెలియక నిలబడిపోయారు. కాని ఒక్కడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ కుర్రాడి పేరే నరేన్. ధైర్యంగా ముందుకు దూకి ఆ గుర్రం కళ్ళెం పట్టుకుని దాన్ని అదుపులోకి తెచ్చాడు. ఆ చిన్న వయసులోనే ఆయన సాహసం ఒక ప్రాణాన్ని కాపాడింది. బాల్యం గడిచిపోయింది, యుక్త వయస్సు వచ్చింది. ఇప్పుడు నరేన్ కేవలం శారీరకంగానే కాదు, మేధోపరంగా కూడా ఎదిగాడు. అతని లోపల సత్యం కోసం ఒక బలమైన అన్వేషణ మొదలైంది. ఆయన క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్. వెస్టర్న్ ఫిలాసఫీ నుంచి మన ప్రాచీన గ్రంథాల వరకు అన్నీ చదివేశాడు. కాని ఎన్ని పుస్తకాలు చదివినా అతని లోపల ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన్నెవరైనా చూశారా? ఈ డౌట్స్ అతన్ని ప్రతి క్షణం తొల్చేస్తున్నాయి. ఈ సమాధానాల కోసం ఆయన ఎందరో పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువులను కలిశాడు. కాని ఎవరూ ఆయన సందేహాలను తీర్చలేకపోయారు. చివరికి దక్షిణేశ్వర్లోని శ్రీరామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లాడు. ఆయనను కూడా సూటిగా, ఎలాంటి భయం లేకుండా ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. మీరు దేవుణ్ణి చూశారా? ఆ ప్రశ్నకు శ్రీరామకృష్ణ ఎలాంటి తడబాటు లేకుండా ఇచ్చిన సమాధానం అదే నరేన్ జీవితాన్ని మార్చేసింది. అవును, నేను నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో అలాగే ఆయనను చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎంతో స్పష్టంగా. ఆ మాటల్లోని నిజాయితీ, ఆ అనుభవం నరేంద్రుడిని కట్టిపడేసింది. ఇక్కడే, ఆ క్షణంలోనే నరేంద్రుడు వివేకానందుడిగా మారే ప్రయాణం మొదలయింది. తన గురువుగారు శ్రీరామకృష్ణ మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆయన సర్వం త్యజించి భారతదేశపు నిజమైన ఆత్మలు కనుక్కోవాలి అనే సంకల్పంతో ఒక సుదీర్ఘమైన యాత్ర మొదలుపెట్టాడు. ఒక సంచార సన్యాసిగా ఆయన భారతదేశం నలుమూలలా కాలినడకన తిరిగాడు. ఈ ప్రయాణంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. కాశీలో ఒక సంఘటన జరిగింది. కొన్ని కోతులు ఆయన మీదికి దూసుకొస్తుంటే భయపడి పారిపోతున్నాడు. అప్పుడు ఓ వృద్ధ సన్యాసి, ఆగు, వాటిని ఎదుర్కో అని గట్టిగా అరిచాడు. వివేకానందులు వెంటనే వెనక్కి తిరిగి వాటిని ధైర్యంగా ఎదుర్కోగానే ఆ కోతులు భయపడి పారిపోయాయి. అప్పుడు అర్థమైందాయనకు, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పారిపోకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి అని. ఈ ప్రయాణం ఆయనకు మన ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపింది. వాళ్ల పేదరికం, నిస్సహాయత చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. ఆయన యాత్రలో భారతదేశానికి ఉన్న రెండు ముఖాలు కంపించాయి. ఒకవైపు వేల సంవత్సరాల గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం, అద్భుతమైన జ్ఞానం, మరి మరోవైపు చెప్పలేని పేదరికం, సామాజిక అసమానతలు, ప్రజల్లో నిరాశ. ఈ వైరుధ్యం ఆయనను తీవ్రంగా ఆలోచింపజేసింది. తన సుదీర్ఘ యాత్రకు చివరి మజిలి భారతదేశపు దక్షిణ కొన కన్యాకుమారి. అక్కడికి చేరుకున్నాడు. సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద బండరాయి మీదకు ఈదుకుంటూ వెళ్లి 3 రోజులపాటు లోతైన ధ్యానంలో మునిగిపోయాడు. ఆ ధ్యానంలోనే ఆయనకు తన జీవిత లక్ష్యమేంటో స్పష్టంగా కనిపించింది. భారతదేశపు ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి అందించడమే తన కర్తవ్యమని అర్థమైంది. ఆ క్షణంలో ఆయన ప్రయాణానికి ఒక కొత్త దిశ దొరికింది. సరే, భారతదేశపు ఆత్మను అర్థం చేసుకున్నాడు. కాని ఇప్పుడు ఆయన ముందొక కొత్త, ఇంకా పెద్ద సవాలుంది. ఈ సనాతన ధర్మాన్ని, ఈ సందేశాన్ని పాశ్చాత్య ప్రపంచానికి ఎలా పరిచయం చెయ్యాలి? కాని అమెరికా ప్రయాణం అనుకున్నంత సులువుగా లేదు. షికాగోలో అడుగుపెట్టగానే కష్టాలు మొదలయ్యాయి. ప్రపంచ మతాల పార్లమెంటుకు నెలల ముందే వచ్చేశాడు. తీరా వెళ్తే రిజిస్ట్రేషన్ అయిపోయిందన్నారు.
సరైన ఆధారాలు లేవని చెప్పి పంపించేశారు. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఆ ఖరీదైన నగరంలో, ఆ చలిరాత్రిలో ఆయన తలదాచుకుందెక్కడో తెలుసా? ఓ ఖాళీ రైల్వే గూడ్స్ పెట్టెలో. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే విధి ఆయనకొక దారి చూపింది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జె.హెచ్. రైట్తో పరిచయమైంది. వివేకానందుడి జ్ఞానానికి ప్రొఫెసర్ రైట్ మంత్రముగ్ధులయ్యారు. ఆయన పార్లమెంట్ నిర్వాహకులకు ఒక లెటర్ రాశారు. అందులో ఏమన్నారంటే, ఈయనను ఆధారాలు అడగడమంటే సూర్యుడిని తన ప్రకాశించే హక్కు ఏంటి అని అడగడం లాంటిది అని. ఆ ఒక్క సిఫారసు లేఖతో అంతా మారిపోయింది. సెప్టెంబర్ 11, 1893 ఆ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. వేలాది మంది ప్రతినిధుల మధ్య భారతదేశం నుంచి వచ్చిన, ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేని ఆ సన్యాసి ప్రపంచ వేదిక మీద మాట్లాడటానికి నిలబడ్డాడు. ఆయనకంటే ముందు మాట్లాడిన వాళ్లంతా తమ తమ మతాల గొప్పదనాన్ని, తమ గ్రంథాల గురించి చెప్పారు. కాని వివేకానందుడి వంతు రాగానే ఆయన తన ప్రసంగాన్ని కేవలం 5 సరళమైన కాని చాలా శక్తివంతమైన పదాలతో మొదలుపెట్టాడు. అమెరికా సోదర సోదరీమణులారా! ఆ ఒక్క పిలుపులోని ఆత్మీయత, ఆ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన అక్కడున్న వేలాది మందిని కట్టిపడేసింది. ఆయనింకా మాట్లాడకముందే సుమారు 2 నిమిషాలపాటు అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు మత సామరస్యమంటే ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాయి. పాశ్చాత్య దేశాల్లో మన భారతీయ తత్వశాస్త్రానికి ఒక గొప్ప గౌరవాన్ని సంపాదించి పెట్టింతర్వాత ఆయనొక కొత్త లక్ష్యంతో, ఒక కొత్త శక్తితో తన మాతృభూమికి తిరిగి వచ్చాడు. 1897లో ఆయన ఇండియాలో అడుగుపెట్టినప్పుడు అది ఒక పండుగలా జరిగింది. ప్రజలు ఆయన్ను కేవలం ఒక సన్యాసిగా చూడలేదు, బానిసత్వంలో ఉన్న తమ దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఒక జాతీయ హీరోగా చూశారు. దేశమంతటా ఆయనకు ఘనస్వాగతం లభించింది. తిరిగి వచ్చాక ఆయన మానవసేవే మాధవసేవ అనే ఆశయంతో రామకృష్ణ మిషన్ను స్థాపించి దేశ పునరుజ్జీవనానికి నాంది పలికారు. తన మాతృభూమి మీద ఆయన ప్రేమ ఎంతలా పెరిగిందో చెప్పటానికి ఓ ఇంగ్లీష్ స్నేహితురాలితో ఆయన అన్న ఈ మాటలే నిదర్శనం. పశ్చిమ దేశాలకు వెళ్లకముందు నేను నా దేశాన్ని ప్రేమించాను. కాని ఇప్పుడు భారతదేశపు ప్రతి ధూళీకణం నాకు పవిత్రం, ఇక్కడి గాలి కూడా నాకు పవిత్రం. ఇంత తక్కువ వయసులోనే ఒక జాతిని మొత్తం మేల్కొల్పిన ఆ మహనీయుడి ప్రయాణం ఎలా ముగిసింది? ఆయన మనకు వదిలివెళ్లిన ఆ శాశ్వతమైన సందేశమేంటి? జూలై 4, 1902 ఆ రోజు కూడా ఆయన దినచర్య మామూలుగానే సాగింది. ఉదయం ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నారు, తోటి సన్యాసులతో కలిసి భోజనం చేశారు. సాయంత్రం తన గదిలోకి వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు. రాత్రి 9:20 యోగులు తమ శరీరాన్ని స్పృహతో విడిచిపెట్టే మహాసమాధిలోకి వెళ్లారు. కేవలం 39 వయసులోనే ఆ మహాజ్యోతి ప్రశాంతంగా అనంతంలో కలిసిపోయింది. స్వామి వివేకానందం మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కాని ఆయన సందేశం, ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటాయి. ముఖ్యంగా యువతకు ఆయన ఇచ్చిన పిలుపు ఈనాటికి ఎప్పటికీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి.